హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఈరోజు ఆలుగడ్డ రైతా చేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఎందుకంటే ఇందులో మనం పాలకూర వేస్తాం కొంచెము. నిజానికి పచ్చిశనగపప్పు కూడా ఉడకబెట్టేస్తే బాగుంటుంది, కానీ మీకు వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను వేయట్లేను. సింపుల్గా స్వీట్గా ఆలు రైతా ఎలా చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, ఆలుగడ్డ, పాలకూర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ అండ్ పెరుగు, కొత్తిమీర. మనం కావాలంటే ఆయిల్లోంచి ఎక్స్ట్రా తీసేసుకుందాము, కానీ ఆయిల్ కొంచెం వేస్తున్నాను నేను, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేయాలి నేను ఆలుగడ్డ, అప్పుడే టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నాను నేను, ఒక 3-4కి సరిపోను రైతా అంతే. సో ఆయిల్ కాగింది, నేను ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నా. ముందు వేసుకొని ఆలుగడ్డ వేసేస్తున్నా. కొంచెం హై ఫ్లేమ్ పెడుతున్నాను, ఒకటే ఆలుగడ్డ కాబట్టి. అమ్మా, నువ్వు నూనె చుక్కలు చిందకు, నా ఫ్రెండ్ సుష్ని కొడుతుంది, మీద పడి రక్కుతుంది అది. ఇది మా ఫ్రెండ్ సుష్ని వేసిన పెయింటింగ్, చాలా బాగా వేసింది. ఇది ఒకసారి ఇలా సుజని వేసిందని చెప్పి రీల్ పెడితే చాలా మంది వేయించుకున్నారు దాని దగ్గర. ఇప్పుడు అది బొటిక్స్కి వేస్తుంది హోల్సేల్గా. చాలా బాగా చేస్తుంది పెయింటింగ్ అదంతా. మీకు కావాలంటే మళ్ళీ ఒక్కసారి కింద నెంబర్ ఇస్తాను, ఊరికే జస్ట్ కాంటాక్ట్ అయ్యి అడగచ్చు, వేస్తారా మాది అని. వేగు ఇవి మంచిగా క్రిస్పీగా పైన లేయర్ ఫామ్ అయ్యేటట్టు వేయించండి. ఇట్ టేక్స్ కొంచెం టైం. ఆయిల్ వేగాక కొంచెం పోపులోకి మళ్ళీ ఆయిల్ తీసేసి నేను చేస్తాగా, మీరు చూస్తారుగా. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తీసేస్తున్నాను, మనకి ఆయిల్తో పని అయిపోయింది. ఎక్సెస్ ఆయిల్ ఉంచొద్దండి, నూనె వేస్ట్ అయినా పర్వాలేదు. ఇంకా ఆయిల్ తీసేసా, ఊరికినే లిటిల్ కొంచెం ఉంచిన పేరుకి. దీంట్లో ఒక్క కట్ట పాలకూర వేసేస్తున్నా. ఆలు చూసారు ఎంత డీప్ ఫ్రై అయిందో, బాగుంటుంది కదా ఇట్లా. నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా, 3-4. ఆల్రెడీ ఆలుగడ్డ 80% ఉడికిపోయింది 4-5 మినిట్స్లోనే. ఎందుకంటే చుట్టూ ఆయిలేనండి, దానికి వేరే ఛాన్స్ లేదు. ఇట్లాగా ఉడకకుండా ఉండటానికి, గాలి ఆడటానికి ఛాన్స్ లేదు. అట్లా ఎప్పుడైతే చుట్టూ ఆయిల్ తోటి మగ్గిపోయిందో తొందరగా ఉడుకుతుంది, బయట కన్నా ఎక్కువ ఉడుకుతుంది. ప్రెషర్ కుక్కర్లో కూడా చూడండి, ఒక్క విజిల్తో ఉడికిపోతుంది ఆలు. ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న కర్డ్, ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా మజ్జిగ కపంతో చిలికేస్తే ఈ కర్డ్ అయింది. దీంట్లో కొంచెం వాటర్ పోస్తున్నాం. ఈ లోపు పాలకూర బాయిల్ అవుతూనే ఉంది. కొద్దిగా ఎక్కువ వద్దు, నేను ఒక 50 ml పోసాను వాటర్ అంతే. అయితే 75 ml పోను. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది చాలు, అయిపోయింది. ఇది పాలకూర కూడా మంచిగా హాఫ్ బాయిల్ అయింది, బాగుంటుంది ఇట్లానే. జస్ట్ మొత్తం కలిపి అదొక 3-4 నిమిషాలు, ఇదొక 8 నిమిషాలు అయిందండి. పక్కకు పెట్టి స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇందులో కలిపి చూసినాక పోపేస్తా. ఇదిగోండి, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చేయండి. ఇంకొక 1/2 టీ స్పూన్ మామూలు కారం, ఎండుమిర్చి కారం అంటారు చూసారా, అది వేసాను. కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, బాగుంటుంది. నేను ఈ లోపు దాన్ని చల్లారని ఇస్తున్నా, మీకు టెక్నిక్ తెలియట్లా. ఇదిగోండి 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, వెరీ లిటిల్ పసుపు. పోపులో వేస్తానండి పసుపు. దట్స్ ఆల్. ఇవన్నీ వేసి కలిపేస్తున్నా. ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది, చెక్ చేసుకొని కలుపుకోండి. నేను ఇంకా తాలింపు వేసేస్తా. దీన్ని నేను కొంచెంగా చల్లారనిస్తున్నా. ఈ పాలకూర కలిపేస్తున్నాను. పచ్చిమిరపకాయ కూడా ఉంది. ఏదైతే ఉడకటం మస్టో అవి మనం ఉడకబెట్టేసినాం, వేయించినాం ఇంకా టేస్ట్ కోసం. అండ్ ఏదైతే పచ్చివి బాగుంటాయో అవి పచ్చిగా ఉంచాం. పక్కకు పెట్టి ఉప్పు వేసేదాన్ని. చలో, ఇది సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ.
పెరుగు చట్నీ ఎవరికైనా పడదంటే ఇది పెట్టండి, ఎందుకు పడదో చూసుకుందాం. మన ఈ ఆయిల్ ఉంది కదా, దాన్నే కొంచెం తీసుకుంటున్నాను, వెరీ లిటిల్. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, హాఫ్ టీ స్పూన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ ఇంగువ. పెరుగు చట్నీలో ఇంగువ సూపర్ టేస్ట్ అండి, మర్చిపోకండి. చక్కగా ఫ్రై అవ్వనివ్వండి, అదే టేస్ట్. కొంచెం పసుపు కావాలంటే ఇందులో వేసుకోండి. చాలు, కట్టేసాను. తడక పోసేస్తున్నాం. మన ఆలు పాలక్ రైతా రెడీ. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. కింద పడకు, ఒకసారి టేస్ట్ చేసేద్దాం. మీరు నిన్న నాకితే తిడుతుంటారు, మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఎవరు ఇట్లా నాకరా అండి, నా కర్మ కాలి. సూపర్ అంటే సూపర్ టేస్టీ. ఇది ఆలు పాలకూర వేసుకొని అన్నంలో తింటుంటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. మీరు చేసి తీరాల్సిందే. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈ రైతా అన్నిట్లోకి బాగుంటుంది, బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది, టిఫిన్ బాక్స్లో కూడా బాగుంటుంది. కొంచెం అన్నం వేసుకొని దాన్ని అన్నంని దీంట్లో నాననిచ్చి తింటే నెక్స్ట్ లెవెల్. చూపించానా, మన దగ్గర ఇది రెడీగా ఉంది. ఆగండి, కొంచెం రైతా వేస్తున్నాను. నేను ఎలాగలా తినాలి దాన్ని, అందుకని మీకు ఏదో ఒక వంక చెప్తాను. ఆలుగడ్డలు కూడా వేసుకున్నాను, కొద్దిగా అన్నం టేబుల్ ఇక్కడ ఉంది, ఇంకోండి ఒకటే ఒక చిన్న ముద్ద అన్నం, దాన్ని మళ్ళీ రైతా. ఇప్పుడు స్పూన్ వేసుకొని తిందాం. వా, ఇది కొంచెం అన్నం తిన్నా కానీ కడుపు నిండుతుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఈ అన్నం అండి ఈ పెరుగులో ఇట్లా ఊరాలి, మన పాలలో బ్రెడ్ ఊరినట్టు. సో ఊర్చుకొని నేను మళ్ళీ తింటానే. ఉండనా మరి, బాయ్.